నా లేటెస్ట్ అప్డేట్స్ని అందరికన్నా ముందు మీరు పొందాలంటే సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. హాయ్ వ్యూయర్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్రిక్స్ ఛానల్. ఈ వీడియోలో మనం అమెజాన్ అఫిలియేట్లో రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా రిజిస్టర్ కావాలి, ఏ సైట్లోకి వెళ్ళాలి అనేది చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. సో మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీరు వెళ్ళాల్సిన సైట్ ఇది, అమెజాన్ అసోసియేట్స్. సో మీకు కనుక ఈ సైట్ అనేది దొరకకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది, అక్కడి నుంచి మీరు వెళ్ళచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే జాయిన్ నౌ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమడుగుతుందంటే ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఈమెయిల్ ఐడి టైప్ చేయండి. అయితే మీరు న్యూ యూజర్ మీద క్లిక్ చేయాలన్నమాట. మీకు అమెజాన్ అకౌంట్స్ ఉంటాయి కదా ఇంతకుముందు, అవి కాకుండా దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్స్ కాకుండా వేరే మొబైల్ నెంబర్స్, దానికి లింక్ అయిన ఈమెయిల్ ఐడీస్ కాకుండా వేరే ఈమెయిల్ ఐడీస్తో మీరు సైన్ అప్ అవ్వాలి. సో ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి టైప్ చేసి మీది ఐఎమ్ ఏ న్యూ కస్టమర్ మీద క్లిక్ చేసి సైన్ ఇన్ టు యువర్ సెక్యూర్ సర్వర్ మీద క్లిక్ చేస్తే మీరు లాగిన్ అయిపోవచ్చు. లాగిన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని వేరే పేజ్ తీసుకుపోతుంది. అదేంటో చూపిస్తా చూడండి. లాగిన్ అయిన తర్వాత మిమ్మల్ని ఈ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీకు వచ్చేసి 4 స్టెప్స్ ఉంటాయి. అకౌంట్ ఇన్ఫర్మేషన్, వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ లిస్ట్, ప్రొఫైల్, స్టార్ట్ యూసింగ్ అసోసియేట్ సెంట్రల్. సో అకౌంట్ ఇన్ఫర్మేషన్లో మీకు వచ్చేది ఏంటంటే పేయి నేమ్, అంటే మీకు వచ్చే కమిషన్ని ఎవరి పేరుకి, ఎవరి బ్రాంచ్కి, ఎవరి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలనేది. సో దానికోసం పేయి నేమ్ అనేది మీ పేరే ఉండాలి, ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళ పేరు ఉండాలి. అడ్రస్ ఇవ్వండి. అడ్రస్ ఇచ్చిన తర్వాత అడ్రస్ లైన్ 2 and 3 ఆప్షనల్, సిటీ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత స్టేట్, పోస్టల్ కోడ్, కంట్రీ, మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఫర్ యూఎస్ ట్యాక్స్ పర్పస్ ఆర్ యూ ఏ యూఎస్ పర్సన్ అడుగుతుంది. ఎస్ఆర్ నో ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ మీరు వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ లిస్ట్లోకి వెళ్తారు. ఇక్కడ ఏంటంటే మీకు ఎంటర్ యువర్ వెబ్సైట్ అంటే మీకు ఒకవేళ వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఎంటర్ చేసి యాడ్ క్లిక్ చేయాలి. లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఉంటే ఛానల్ క్లిక్ చేయాలి. వాట్ ఎవర్ ఏ వెబ్సైట్ ఉన్నా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమి చూడండి, ఇక్కడ యూ క్యాన్ యాడ్ అప్ టు 50 వెబ్సైట్స్ వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు. మొబైల్ యాప్ గురించి ఏమైనా ఉంటే యూఆర్ఎల్ మీకు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీరు ప్రొఫైల్లోకి వెళ్తారు. ప్రొఫైల్లో ఏంటంటే వాట్ ఈస్ యువర్ ప్రిఫర్డ్ అసోసియేట్ స్టోర్ ఐడి, అంటే అమెజాన్ అసోసియేట్ ఐడి ఏమి ఉండాలి అనేది మీరు ఎంచుకోవాలన్నమాట. ఇక్కడ మీరు ఎంచుకున్న తర్వాత ఇక్కడ చూస్తే మీరు యాడ్ చేసిన వెబ్సైట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. మొబైల్ యాప్స్ ఒకవేళ మీరు యాడ్ చేస్తే ఇక్కడ కనిపిస్తాయి. సో వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్స్ గురించి మీ వెబ్సైట్స్ ఏం చెప్తాయి దాని గురించి మీరు రాయొచ్చు. ఇక్కడ రాసిన తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టాపిక్స్ బెస్ట్ డిస్క్రైబ్స్, అంటే మీ వెబ్సైట్స్ అనేవి ఏం డిస్క్రైబ్ చేస్తాయి, దేని గురించి వీడియోస్ ఉంటాయి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత చూస్తే వాట్ టైప్ ఆఫ్ అమెజాన్ ఐటమ్స్ ఏంటి, మీ వెబ్సైట్లో అమెజాన్ గురించి ఏమేమి మీరు యాడ్ చేయాలనుకుంటారు, బుక్సా, ఎలక్ట్రానిక్సా, మూవీసా, క్లాతింగా అనేది మీరు సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత కింద మీ వెబ్సైట్ గురించి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రాఫిక్ అండ్ మానిటైజేషన్లో హౌ డు యూ డ్రైవ్ ట్రాఫిక్ని మీరు ఎలా డ్రైవ్ చేస్తారు మీ వెబ్సైట్లోకి, అంటే ఎలా తెచ్చుకుంటారు, అది పెయిడ్ సెర్చా, ఈమెయిలా, లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ డిస్ప్లే చేసా, సోషల్ నెట్వర్కింగ్ అంటే ఫేస్బుక్, వాట్సాప్ ఏదైనా కావచ్చు. అలాగే మిగతాయి కూడా మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న టెక్స్ట్ని మీరు ఇక్కడ టైప్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. చూడండి, ఇక్కడ టైప్ చేసి ఐ అగ్రీ మీద క్లిక్ చేసి ఫినిష్ మీద క్లిక్ చేయాలి. ఫినిష్ మీద క్లిక్ చేయగానే మీకు కంగ్రాట్స్ మీ పేరు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ ఫర్ ది అమెజాన్ అసోసియేట్ ప్రోగ్రామ్ అని వస్తుంది. దాని తర్వాత ఏంటంటే 24 అవర్స్లో మీరు వాడుకోవచ్చు అనమాట. సో యువర్ యూనిక్ అసోసియేట్ ఐడి కూడా ఇక్కడ ఇస్తుంది, దాన్ని మీరు లాగిన్కి వాడుకోవచ్చు. సో ఎంటర్ యువర్ పేమెంట్ అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ అడుగుతుంది. సో ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు మీరు, లేకపోతే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ చేసుకోవాలంటే మాత్రం నౌ మీద క్లిక్ చేయండి. తర్వాత యాడ్ చేస్తాం అనుకుంటే మాత్రం లేటర్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీరు లాగిన్ అయితే ఫస్ట్ మీకు ఇలా చూపిస్తుంది అనమాట. So get started.
వెల్కమ్ టు న్యూ అమెజాన్ అసోసియేట్ సెంట్రల్. సో ఈ విధంగా మీరు ఇలా అమెజాన్ అసోసియేట్లో రిజిస్టర్ అవ్వచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం అమెజాన్ అసోసియేట్లో లింక్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా సెర్చ్ చేయాలి, ఆ లింక్స్ని క్రియేట్ చేసిన తర్వాత వాటిని ఎలా షేర్ చేయాలి, ఎప్పుడు షేర్ చేయాలి, దానివల్ల మనకు వచ్చే కమిషన్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.